హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నేను నా బైక్ అంటే ఇంజన్లో ఒక షాఫ్ట్ వెల్డింగ్ అయిందనమాట. దానికోసం ఇంజన్ మొత్తం ఇప్పిస్తున్నా. సో ఇది ఇవ్వడానికి దాదాపు నాకు 2 days టైం పట్టింది బండి ఇవ్వడానికి. సో దాదాపు ఒక 4-5 చోట్ల ఎంక్వైరీ చేసే ఈ పర్సన్కి ఇచ్చిన అనమాట. ఈ మెకానిక్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, యమహా షోరూమ్లలో చేసిందంట. సో ఫైనల్గా అయితే ఇప్పి అది కట్ ఆఫ్ ఉంటుంది, అంటే మన చైన్కి ఉండే షాఫ్ట్ అది వెల్డింగ్ అయింది. సో దాన్ని మొత్తం వెల్డింగ్ నుంచి ఇంజన్ మొత్తం క్లియర్గా మొత్తం ఇచ్చేసి ఆ వెల్డింగ్ మొత్తం కట్ చేయడానికి అన్న కట్టర్తో కట్ చేస్తున్నాడు అనమాట. సో అతనికి ఇంజన్ ఇప్పడానికే దాదాపు ఒక 3 hours 4 hours పట్టింది. సో ఇంజన్ ఇచ్చిన తర్వాత ఆ షాఫ్ట్ దొరకలేదు. ఆ షాఫ్ట్ కోసమని హైదరాబాద్కి వెళ్ళాం. హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చిన. అప్పట్లోపు అన్న ఇది కటింగ్ అయితే చేస్తున్నాడు. సో ఇంజన్ ఇప్పడానికి మాత్రం చాలా టఫ్ అన్నాడు, ఎందుకంటే పెద్ద బండ్లది ఇంజన్ కొంచెం క్రూషియల్గా ఉంటాయంట. సో ఒక్క పార్ట్ కూడా మిస్ అయింది అనుకో మళ్ళీ ఇంజన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. నేను ఈ రివ్యూ వస్తుంది ఆఫ్టర్ 1 month నేను యూజ్ చేస్తున్న తర్వాతనే ఈ రివ్యూ వస్తున్నా. ఎందుకంటే ఒకవేళ చేసిన తర్వాత కూడా ఓకే సెట్ అయింది అనిపించింది, 2-3 days యూజ్ చేసినాక ఓకే తర్వాత ఏమైనా డ్యామేజ్ అయింది అన్నట్టు ప్రాబ్లం వస్తుందని తెలిసే ఈ వీడియో నేను ఒక 1 month బ్యాక్ తీసుకున్నా. సో అప్పటి నుంచి నేను అసలు వెహికల్ నడిపి చూద్దాం 1 month తర్వాత ఎట్లుంటుంది, అసలు సస్పెన్షన్ సేమ్ ఉంటుందా లేదా అని డౌట్ తోటి నేను ఈ వీడియో కూడా పెట్టలేదు. ఎందుకంటే డైరెక్ట్ ఒకటేసారి రివ్యూ వచ్చి ఓకే బాగుంది అని చెప్పడం కన్నా 1 month యూజ్ చేసిన తర్వాత వెహికల్ ఎలా ఉంటుందని ఫైనల్గా చేద్దామని. సో ఇప్పటివరకు వెయిట్ చేసిన ఎగ్జాక్ట్లీ 1 month. సో నాకైతే సస్పెన్షన్లో ఎలాంటి ప్రాబ్లం రాలేదు. బట్ ఓకే, ఫస్ట్ కొద్దీ కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతుంది, అంటే పికప్ తొందరనే తీసుకుంటుంది. సో వెల్డింగ్ అయితే తీయడానికి చాలా కష్టపడుతున్నాడు అన్న, చాలా ట్రై చేసిండు. ఎందుకు చెప్తున్నానంటే ఒక షోరూంలో ఇస్తే దాదాపు మా ఫ్రెండ్కి 20,000 ఎక్స్పెక్ట్ చేసి దాదాపు బిల్లు కూడా 20,000 అయిపోయింది. సో మనకంత బడ్జెట్ లేదు కాబట్టి బయటికి వెళ్ళి చేయించుకుందామని చాలా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ అన్న చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అన్నారు. సో అక్కడికి తీసుకెళ్ళిన నాకు అరౌండ్ 7,000లో మొత్తం పార్ట్స్ తోటి అయిపోయింది. ఇదే అనమాట వెల్డింగ్ అయింది. అంటే షాప్లోకి వెళ్ళి బాగా కాలుతుంది, అది అప్పుడే కదా కట్ చేశాడు. సో ఇదే మెయిన్, దీనికి చైన్ కిట్ ఉంటుంది కాబట్టి చైన్ సౌండ్ బాగా వస్తుందని సో అది వెల్డింగ్ కట్ చేయించేసిన. సో ఇదే ఇది మెయిన్. సో ఫైనల్గా అయితే ఇంజన్ మొత్తం ఇది ఎగ్జాక్ట్లీ అన్న ఆఫ్టర్నూన్ 1:30 అట్లా స్టార్ట్ చేసిండు. 1:30కి అట్లా స్టార్ట్ చేసి ఈవినింగ్ 6:30 లోపు మళ్ళీ ఇంజన్ ఫుల్ మొత్తం సెటప్ చేసేసిండు. నెక్స్ట్ డే ఆ చైన్ కిట్ దొరకలేదు నాకు. సో నెక్స్ట్ డే చైన్ కిట్ తెప్పించిండు అన్న, తెప్పించి కొత్త చైన్ కిట్ వేస్తున్నాడు అనమాట. సో మెయిన్లీ నాకు చైన్ కిట్ ప్రాబ్లం వల్లనే నేను ఇంజన్ మొత్తం పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే చైన్ కిట్ పోయింది కాబట్టి సౌండ్ వస్తుంది, తొందరగా పికప్ కూడా తీసుకోవట్లేదని. సో చైన్ కిట్ కొత్తది వేపిస్తున్నాడు. ఆ పాతది మొత్తం అక్కడ ఉంది చూడండి. సో కొత్తది ఇది సైడ్కి ఉంది చూడండి అది. సో ఫైనల్గా అయితే ఇంజన్ అయితే నాకైతే ఓపెన్ చెప్పాలంటే ఫస్ట్ అతను మెకానిక్ ఇప్పుతుంటే షోరింగ్ వచ్చేసింది, టక అంత ఇప్పేస్తున్నాడు. అసలు చేయడా అని డౌట్ వచ్చింది. ఆ పర్సన్ అయితే కొంచెం అంటే ఇంజన్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత నాకైతే అనిపించింది ఓకే, బెస్ట్ మెకానికే నేను కరెక్ట్ పర్సన్కే ఇచ్చిన అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి ఇంజన్ పోయింది అనుకోండి ఇంకా మనం బైక్ మనది కాదు అనుకోవాల్సిందే. చైన్ కిట్ వేయడానికి బ్యాక్ మొత్తం ఇప్పేసిండు, టైర్ ఇప్పేసిండు, దాని మొత్తం ఆ బ్యాక్ పార్ట్స్ మొత్తం ఇప్పేస్తున్నాడు అనమాట. సో చైన్ కిట్ మళ్ళీ చేయాలి కదా, దానికోసమని నేనైతే చెప్తున్నా కదా, ద బెస్ట్ కోటింగ్లో అన్న మాత్రం చేసి ఇచ్చిండు. ఇది అన్న అడ్రస్. సో వికారాబాద్లో ఉంటుంది. సో చాలా బెస్ట్గా ఇచ్చిండు. 20,000 ఎక్కడ 7,000 ఎక్కడ, నాకైతే బెస్ట్ అనిపించింది. సో అన్న పేషెన్స్గా చేసేసిండు, అంటే ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఏ పని పెట్టుకోవాలా, నా బైక్ పనే పెట్టేసుకున్నాడు. 2 days వరకు అట్లనే పెట్టిండు, ఆ పనే చేసిండు. నాకైతే ఆ వర్క్ మీద నాకైతే సూపర్ అనిపించింది. గదే ఇప్పే అన్న, దాన్ని నీట్గా చేస్తా అన్నా, ఫేవికి తెస్తా, ఏదో ఒకటి పెడతానా.
రైస్ ఈయన నాకు హెల్ప్ చేస్తలేడు, ఏం చెప్పాలి. పట్టింది కాబట్టి మెయింటైన్ చేసిన. ఇప్పుడు వచ్చి ఇది పాత చైన్ కిట్ అనమాట, షోరూమ్కి వెళ్ళే వచ్చేసింది. అంటే దాదాపు 3 years అయింది అనుకోండి. సో ఇది కొత్తది వేస్తున్నాడు మళ్ళీ. నేనైనా క్లీన్ చేసుకుంటాను. యాక్చువల్లీ నా బండి చేయడానికి 2 days టైం పట్టేది కూడా కాదు. ఇచ్చిన 4-5-6 అవర్స్కి చేసేసిండు మొత్తం. కానీ నాకు చైన్ కిట్ ఒక్కటి దొరకలేదు, మొత్తం వెతికిన. సో అందుకనే నెక్స్ట్ డే టైం పట్టింది. సో లేకపోతే 1 dayలోనే కంప్లీట్ అయిపోయేది. కానీ అన్ఫార్చునేట్లీ చాలా ట్రై చేసిన, బట్ దొరకలేదు. మన దాంట్లో మెయిన్ పోయింది ఇదే అనమాట. సో అన్న ఈ షాఫ్ట్ ఒక్కటి వేయడానికి చాలా కష్టపడుతుంది. యాక్చువల్లీ ఈ బెల్ట్ ఒకటి సెట్ చేయమంటున్నా గైస్. అన్న ట్రై చేస్తా అన్నాడు, కానీ చూడాలి. అంటే నీట్గా చేసినాక 2 ఫెవిక్విక్లు నొక్కితే అదే ఉంటుందేమో, అంతేనా? యూట్యూబ్ ఛానల్ పెడతావా? देखिए भाई यूट्यूब चैनल भी यूज़ कर रहा है. ఫైనల్లీ చైన్ కిట్ కూడా వేసేసాడు. సో కాస్త టైం పట్టింది, ఎందుకంటే అవన్నీ మళ్ళీ ఇప్పిండు. బ్యాక్ సైడ్ మొత్తం బ్యాక్ టైర్ నుంచి బ్యాక్ స్పేస్ మొత్తం ఇప్పేసాడు అనమాట. అన్న ఎందుకు వస్తుంది అన్న అట్లా బయటికి? నాకు వచ్చింది చూడు వెల్డింగ్ కొట్టి ఇచ్చిన కదా, ఆ షాఫ్ట్ ఎందుకు అట్లా బయటకు వస్తుంది? అదే నేను వెల్డింగ్ కొట్టింది కదా నా దానికి ఎందుకు వస్తుంది అట్లా? ముంతలలో పడి జట్కాలు కొడితే మళ్ళీ లేపితే షాప్ మెయినింగ్ సరిగిపోతుంది. అంటే ఆ చిన్న ఉన్నాయి అవేనా పళ్ళు మెయినింగ్స్ అంటారు దాన్ని. ఓకే. సో గైస్ యమహా వాటోళ్ళు R15 వాటోళ్ళు కాస్త చూసుకొని డెస్కులు కొట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి, లేదంటే మీకు కూడా ఇట్లా 6-7 వేలు బిల్లు పడుతుంది గట్టిగా. ఫైనల్లీ సెట్ అయితే అయిపోయింది. చైన్ కిట్ కూడా సెట్ చేసేళ్ళు. కాస్త బ్యాక్దే కొంచెం టైం పట్టింది. మోస్ట్లీ నేనైతే అనుకున్నా ఒక 2-3 days అయితే కంపల్సరీ ఇక్కడనే మెకానిక్ షాప్లో పెట్టాల్సి వస్తుందేమో అనుకున్నా. కానీ నెక్స్ట్ డే 1 o'clock వరకు అయితే అయిపోయింది. ఇంత స్ట్రెస్ తీసుకున్నాడు కదా, అన్న ఏమైనా ఎక్కువ తీసుకుంటాడా అమౌంట్ అని కొంచెం అయితే డౌట్ ఉండే నాకైతే. కానీ అంటే నేను కూడా వెయిట్ చేసిన ఫైనల్గా ఏమైనా తీసుకుంటాడా, వెయిట్ చేస్తాడా అని. కానీ ₹1 కూడా ఎక్కువ అడగలేదు. ఓకే, మనం కూడా హ్యాపీ. కానీ మనమే కొంచెం ఎక్కించినాం అనుకోండి, ఎందుకంటే మనకు తొందరగా చేసి ఇచ్చేళ్ళు, అది హ్యాపీ. ఎందుకంటే మనకు మళ్ళీ ఆఫీస్ పోవాలి అవన్నీ అంటే చాలా కష్టం. వాషింగ్ కూడా అన్నది దగ్గరుండి, ఇంకా ఒక బండి అతను చేయించామంటే ఇంకా అన్ని దగ్గరుండి చేపిస్తాడు అన్నమాట. ఎందుకంటే తన దగ్గర కూడా వర్కర్స్ ఉన్నారు. కానీ ఒక బండి పర్టికులర్గా మెయిన్ రీజన్ తోటి ఇచ్చినామంటే ఖచ్చితంగా మాత్రం అన్ననే దగ్గరుండి అన్నీ చేస్తాడంట. సో అందుకే బాగా నచ్చింది నాకు. ఇంకా ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అన్న షోరూమ్కి తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయినా. సో మీరు కూడా ఎవరైనా నియర్ సరౌండింగ్లో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఖచ్చితంగా తీసుకురండి. ఇంకా షోరూమ్కి వెళ్ళడం కన్నా ఈయనే బెస్ట్. ఎందుకు చెప్తున్నానంటే మనీ సేవ్. ఎందుకంటే
నాకు దాదాపు ఒక 12-13 వేలు సేవ్ అయిపోయింది. ఇది కూడా నేను ఈ రివ్యూ ఇస్తుంది కూడా ఆఫ్టర్ 1 మంత్ యూజ్ చేసిన తర్వాత. నెక్స్ట్ డే ఇస్తే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా కొంచెం నేను కూడా రాంగ్గా తీసుకెళ్ళినట్టు ఉంటుంది. కానీ నేను 1 మంత్ యూజ్ చేసిన తర్వాతనే బైక్ రివ్యూ ఇస్తున్నా, అందుకనే చెప్తున్నా ద బెస్ట్ కోడ్. సో ఎప్పుడైనా ఇంజన్ ఇప్పాలి, ఇంజన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అన్న దగ్గరికి వెళ్తే చాలా బెటర్. ఫైనల్లీ నా బండి అయితే ఓకే సెట్ అయిపోయింది అనిపించింది. కానీ నాకెందుకో చిన్న డౌట్ అయితే ఉండే, ఒకవేళ ఇంజన్ ఇప్పిండు కదా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే షోరూమ్ అంటే మనం డైరెక్ట్ తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చినా ఏదో ఒకటి చేసిస్తారు అని నాకు కూడా ఉంటుంది. బట్ నాకు కూడా చిన్న డౌట్ అయితే ఉండే, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఇంజన్కి అని చిన్న డౌట్ అయితే అనిపించింది. కానీ ఫైనల్గా నాకు ఫస్ట్ 2-3 డేస్ నడిపిస్తున్నప్పుడు అసలు ఇంజన్ నుంచి సౌండే రాలేదు. అంటే ఎట్లా అంటే ఒక మనం షోరూమ్ నుంచి కొత్త బైక్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది సౌండ్, అట్లా వచ్చింది సౌండ్. కొంచెం నాకు కూడా కొంచెం భయం అనిపించింది. సో ఆఫ్టర్ దట్ కంటిన్యూస్గా యూజ్ చేస్తున్న కొద్దీ ఇంకా ఓకే, పికప్ తొందర తీసుకుంటుంది, ఫస్ట్ ఎట్లా ఉంటుందో అట్లా ఫైనల్గా ఉంది అనిపించింది. ఫైనల్గా అయితే నాకు ఇట్లా బండి అయితే క్లియర్గా వచ్చేసింది. అంటే ఈవెన్ ఓకే సెట్ అయిపోయింది బండి అని నాకైతే అనిపించింది. సో ఫైనల్గా తనైతే ఒకటే చెప్పిండు, కాస్త చూసుకొని ఫస్ట్ నడుపు అన్నాడు. రియర్ది నాకు పేడల్ కూడా ఖరాబ్ అయింది. సో అందుకని అది కూడా కొత్తది వేపిస్తున్నా. సో ఇవన్నీ కలుపుకొనే నాకు అరౌండ్ 6,900 సంథింగ్ వచ్చేసింది. కరెక్ట్ టైంకి చేసి ఇచ్చిండు. వితిన్ 1 అవర్, 1 డే కూడా కాదు 6 అవర్స్ పట్టింది. కొంచెం చేంజ్ కిట్ లేట్ అయ్యి కాస్త టైం పట్టింది, అంతేగాని అది కాదు. సో ఫైనల్గా అయితే బండి అయితే రెడీ అయిపోయింది. ఇది కానీ ఒక్క 300 ఎక్కువ తీసుకున్నాడు అనుకో ఏం పర్లేదు, అన్న చాలా కష్టపడ్డాడు. నెక్స్ట్ టైం ఎవరన్నా వస్తే ఖచ్చితంగా అన్న ఆఫర్ మంచిగా చేస్తాడు. అన్నకి ఎక్స్పీరియన్స్ ఉంది, యమహాల షోరూంలోనే సీనియర్ మెకానిక్ అంట. సో అన్న పేరు రియాజ్. సో వికారాబాద్ ఎవరు సరౌండింగ్ ఉన్నా అన్న దగ్గర చేయించుకోండి, చాలా బెస్ట్ ఇస్తాడు. వర్క్ అయితే సూపర్ అబ్బా, నేనైతే దగ్గరుండి చూసినా కదా, దగ్గరుండి చేయించుకున్నా. సో సూపర్ వస్తుంది వర్క్ అయితే. సో మా వాళ్ళకి కొంచెం తక్కువ తీసుకోండి. థ్యాంక్ యూ వాచ్ ఆల్ ప్లీజ్. పనిలో పని ఎలాగో అన్నీ వేయించిన అన్నట్టు సీట్ కవర్, ట్యాంక్ కవర్ కూడా వేపిద్దామని పక్కనే అన్ననే సజెషన్ చేసిండు. ఒక 500లో 2 వేసి ఇచ్చేసిండు. కానీ సూపర్, థ్యాంక్ యూ సో మచ్.